లిహాఫ్ అడల్ట్ స్టోరీస్ రాస్తుందనే రీజన్ తో ఇస్మాత్ అనే లేడీ రైటర్ పై పోలీస్ కేసు అవుతుంది. అయితే ఈ ఇస్మాత్ రాసిన కథలో నిజ జీవితంలో జరిగిన భర్త వల్ల సెక్సువల్ ప్లెజర్స్ ని పొందలేకపోయిన ఒక లేడీ మసాజ్ చేయడానికి వచ్చిన మరో లేడీతో ఎఫైర్ పెట్టుకోవడంతో పాటు 16 ఏళ్ల అమ్మాయిని కూడా ఫిజికల్ నీడ్ కొరకు వాడుకోవాలని చూస్తే దాని పరిణామం ఎలా ఉంటుందనేదే ఈ స్టోరీ. యాక్చువల్ గా ఈ స్టోరీ మొత్తం రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని వచ్చింది. సో మరిక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఇస్మాత్ ఈ కథలోని మెయిన్ క్యారెక్టర్. యాక్చువల్ గా ఇస్మత్ తన మతానికి అండ్ సమాజానికి ఏమాత్రం భయపడకుండా చాలా బోల్డ్ కంటెంట్ ఉండే స్టోరీస్ ని రాస్తూ ఉంటుంది. ఇక ఇస్మత్ ఫ్యామిలీ విషయానికొస్తే తన హస్బెండ్ అండ్ ఒక పాప ఉంది. కట్ చేస్తే ఒక రోజు ఇస్మత్ ఇంటికి ఇద్దరు కానిస్టేబుల్స్ తో పాటు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వస్తాడు. నిజానికి ఆ ఇన్స్పెక్టర్ కోర్టు ఇస్మత్ పై ఇష్యూ చేసిన సమన్స్ ని అందజేయడానికి వచ్చాడు. లిహాఫ్ అనే నిజ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ తో ఇస్మాత్ రాసిన కథలో చాలా అసభ్యకర, సమాజానికి చెడు ప్రభావం చేసే పదాలున్నాయంటూ ఒక కమ్యూనిటీ వాళ్ళు ఇస్మత్ పై పెట్టిన కేస్ కి సంబంధించిన సమన్స్ అవి. ఇక విషయం అర్థమైన ఇస్మత్ తను రాసిన కథలో ఎలాంటి వల్గర్ పదాలు లేవంటూ తను కోర్ట్ కి కూడా రానని, అసలు సమన్స్ పై సంతకం కూడా చేయనని చెప్పేస్తుంది. దాంతో ఆ పోలీస్ అలా అయితే ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుందని అంటుండగానే అక్కడికి ఇస్మాత్ ఫ్రెండ్ అయిన లాయర్ జుబేర్ వస్తాడు. కోర్ట్ ఆర్డర్స్ ని ఎవరూ ధిక్కరించకూడదని, అలా చేస్తే దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని, ప్రస్తుతం ఆ సమన్స్ పై సంతకం పెట్టి పోలీసులని ఇక్కడి నుంచి పంపించమని, తర్వాత దీనికి సంబంధించి కోర్టులో న్యాయ పోరాటం చేద్దామని జుబేర్ తో పాటు తన హస్బెండ్ కూడా ఫోర్స్ చేయడంతో ఇస్మత్ ఆ సమన్స్ పై సంతకం చేసేస్తుంది. ఇక అదే రోజు నైట్ ఇస్మత్ హస్బెండ్ ఈ ఇన్సిడెంట్ వల్ల మన కుటుంబ పర్వంతా పోతుందంటూ నువ్వొక లేడీ కాబట్టి ఇకపై ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఉండే స్టోరీస్ ని రాయకని చాలా సీరియస్ గా చెప్తాడు. దానికి ఇస్మత్ నేను అందరు ఆడవాళ్ళలా ఆలోచించనని, మగవాళ్ళు ఆడవాళ్ళు వేరు వేరు అనే ఒపీనియన్ తనకి లేదని, అయినా పెళ్లికి ముందు నా గురించి తెలిసినా నన్నెందుకు మ్యారేజ్ చేసుకున్నావని అంటుంది. ఆ మాటకు కోప్పడిన ఇస్మత్ హస్బెండ్ ఆమె మాటల్ని అస్సలు లెక్క చేయకుండా నువ్విలాగే ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతే మన ఈ రిలేషన్షిప్ ఎక్కువ కాలం ఉండదని వార్నింగ్ ఇస్తాడు. బట్ నెక్స్ట్ డేనే ఇస్మత్ తో ఎలాంటి కోపం లేకుండా చాలా నార్మల్ గా మాట్లాడుతుంటాడు. అంటే అతను ఇస్మత్ ని కంప్లీట్ గా అర్థం చేసుకున్నాడు. ఇక తర్వాత వీళ్ళిద్దరూ చాలా పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన మంటూని కలుస్తారు. కోర్టు సమన్స్ కి సంబంధించిన మ్యాటర్ ని మంటూతో చెప్తే ఇలాంటివి రైటర్స్ కి మామూలేనని, నువ్వెలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా న్యాయం నీ వైపే ఉంటుందని అతను ఇస్మత్ కి ధైర్యం చెప్పి కోర్టు హియరింగ్ అప్పుడు తను కూడా అక్కడికి వస్తానంటాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత కోర్టు హియరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడే ఇస్మత్ రాసిన లిహాఫ్ కథకి సంబంధించిన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ స్టోరీ 1922లోది. బేగం జాన్ అనే లేడీ మ్యారేజ్ ఆ ఊళ్ళో చాలా ధనవంతుడైన నవాబ్ సాబ్ తో జరుగుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ నైట్ రోజు బేగం జాన్ తన హస్బెండ్ కోసం వెయిట్ చేస్తుంటే ఎంతసేపైనా అతను ఆ గదిలోకి రాడు. దాంతో బేగం జాన్ కి ఫస్ట్ నైట్ కి సంబంధించిన తన ఎక్స్పెక్టేషన్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ నవాబ్ సాబ్ గురించి పని వాళ్ళని అడిగితే టెన్షన్ పడాల్సిందేమీ లేదని, ఏదో పర్సనల్ వర్క్ వల్ల అతను బయటికి వెళ్లి ఉండొచ్చని, ప్రస్తుతం కోటలోనే ఉన్నాడని చెప్తుంది. అప్పుడు బేగం జాన్ కిటికీలో నుండి బయటకు చూస్తే బయట నవాబ్ సాబ్ ఎవరో కుర్రాళ్లతో మాట్లాడుతూ కనిపిస్తాడు. ఆ కుర్రాళ్ళు ఎవరని అడిగితే నవాబ్ సాబ్ చాలా మంది కుర్రాళ్లకు ఉచితంగా విద్యను అందిస్తున్నాడని, అతను వాళ్ళతోనే చాలా సమయాన్ని గడుపుతాడని, వాళ్ళలో కొందరు కుర్రాళ్ళు ఈ మహల్లోనే ఉంటున్నారని చెప్తుంది. దీని తర్వాత బేగం జాన్ చాలా రోజులు బెడ్రూమ్ లో నవాబ్ సాబ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. పెళ్ళై ఇప్పటికీ ఎన్నో రోజులైనా ఒక్కసారి కూడా నవాబ్ సాబ్ ఈ గదిలోకి వచ్చింది లేదు. ఇక తన ఈ ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు బేగం జాన్ అడల్ట్ బుక్స్ ని చదవడం స్టార్ట్ చేస్తుంది. అలాగే ఒక రోజు సరదాగా బయటికి వెళ్దామని బయలుదేరుతుంటే నవాబ్ సాబ్ ఆమెను ఆపి బయటి గాలి అందరికీ మంచిది కాదని, ఏదైనా కావాలంటే పని వాళ్ళతో తెప్పించుకోమని, కోటలోనే ఉండడం మంచిదని బేగం జాన్ ని డిసప్పాయింట్ చేస్తూ వెనక్కి పంపించేస్తాడు. ఇలా చాలా రోజులు గడుస్తాయి. ఇప్పటికీ నవాబ్ సాబ్ బేగం జాన్ ని టచ్ కూడా చేయలేదు. దాంతో బేగం జాన్ కి అసలు నవాబ్ సాబ్ కి తనంటే ఇష్టమా లేదా అని అనుమానం వస్తుంది. ఇదే టెన్షన్ లో ఒక రోజు తన హెల్త్ పాడవుతుంది. ఇక డాక్టర్ ఆమెను చెక్ చేస్తుండగా బేగం జాన్ కి సహాయంగా ఉంటున్న ఒక లేడీ బేగం జాన్ బాడీ మొత్తం చాలా పెయిన్ గా ఉంటుందని చెప్పేదని, తన చేతులకు కాళ్ళకి భరించలేనంత నొప్పి వస్తుందని, ప్రతిరోజు బాధపడేదని చెప్తుంది. అది విన్న డాక్టర్ వెంటనే ఎవరినైనా బాడీ మసాజ్ చేసేవారిని అపాయింట్ చేయమని చెప్పడంతో నవాబ్ సాబ్ నెక్స్ట్ డేనే బాడీ మసాజ్ చేసే
చేసే లేడీని అపాయింట్ చేస్తాడు. మార్నింగ్ కళ్ళు తెరిచిన బేగం జాన్ ముందు రబీ కనిపిస్తుంది. ఇక రబీ తన పనిని స్టార్ట్ చేసి బేగం జాన్ వీపుపై ఆయిల్ పోసి మర్దన చేస్తూ ఉంటుంది. అయితే అప్పుడే బేగం జాన్ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. రీజన్ ఏంటని రబీ అడిగితే చాలా రోజుల తర్వాత తన బాడీని తను కాకుండా వేరొకరు టచ్ చేశారని, ఎన్నో రోజులుగా ఒంటరి లైఫ్ నే గడుపుతున్నానని చెప్తుంది. ఆ మాటలు అర్థం కాని రబీ బేగం జాన్ బాడీ మొత్తం కంప్లీట్ మసాజ్ చేసేస్తుంది. అయితే ఇదే ప్రాసెస్ లో రబీ బేగం జాన్లు చాలా దగ్గరవుతారు. నిజానికి ఈ రబీ ఎవరో కాదు, ఇస్మాత్ మదర్. ఇక ఒక రోజు రబీ కొన్ని రోజుల కొరకు తను ఆగ్రాకి వెళ్తున్నానని, నువ్వు ఇక్కడే ఉంటే మగవాళ్లతో ఆడుకుంటూ చాలా అల్లరి చేస్తావని, నిన్ను కంట్రోల్ చేయాలంటే బేగం జాన్ మహల్లో ఉంచడమే కరెక్ట్ అని ఇస్మాత్ ని బేగం జాన్ దగ్గరికి తీసుకెళ్తుంది. నిజానికి ఇస్మత్ చిన్నతనంలో చాలా చురుగ్గా ఉండేది. మరోవైపు నవాబ్ సాబ్ తన మహల్లో ఉంచుకుంటూ చదువు నేర్పిస్తున్న ఒక అబ్బాయిని సెడ్యూస్ చేస్తూ కనిపిస్తాడు. యాక్చువల్ గా నవాబ్ సాబ్ గే, అందుకే ఇప్పటి వరకు తను బేగం జాన్ గదిలోకి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఈ విషయం తెలియని బేగం జాన్ చాలా సార్లు నవాబ్ సాబ్ తో క్లోజ్ గా మాట్లాడాలని, అతనికి దగ్గరగా వెళ్లాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు నవాబ్ సాబ్ ఆమెని స్కిప్ చేస్తూ ఉంటాడు. ఇక తన ఫిజికల్ ప్లెజర్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్న బేగం జాన్ రబీ కూడా తనకి తన అందానికి అట్రాక్ట్ అవడంతో ఆమె ప్రతిరోజు నైట్ రబీతో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. ఇక ఇదే సిచ్యువేషన్ లో ఒక రోజు అదే గదిలో పడుకున్న ఇస్మత్ కి ఏదో సౌండ్ వినిపించి మెలకు వస్తుంది. అప్పుడే తనకి గోడపై ఏదో నీడ కదులుతూ కనిపిస్తుంది. దాన్ని చూసి ఇస్మత్ చాలా భయపడిపోతుంది. నిజానికి ఆ నీడ చీకట్లో బేగం జాన్ రబీలు ఇంటిమేట్ అవుతున్న రిఫ్లెక్షన్ ది. తర్వాత ఒక రోజు రబీ బేగం జాన్ వెంట్రుకలకు ఆయిల్ పెడుతుండగా నవాబ్ సాబ్ అక్కడికి వస్తాడు. మహల్లోకి తమ బంధువులు వచ్చారని త్వరగా రెడీ అయ్యి రమ్మని బేగం జాన్ తో చెప్తాడు. ఇక బేగం జాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాక నవాబ్ సాబు బేగం జాన్ పై చాలా కేర్ గా ఉన్నట్లు, ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు ఆ బంధువులు అనుకునేలా అబద్ధపు మాటలు చెప్తుంటాడు. దాంతో బేగం జాన్ కి కోపం వచ్చి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. నవాబ్ సాబ్ ఆమెని ఆపాలని ఎంత ప్రయత్నించినా ఆమె అతని మాటల్ని ఏమాత్రం కేర్ చేయదు. తర్వాత రబీ బేగం జాన్ దగ్గరికి వచ్చి నవాబ్ సాబ్ ని ఇన్సల్ట్ చేయడం కరెక్ట్ కాదని, అతను నీ హస్బెండ్ అని వెంటనే వెళ్లి క్షమాపణ అడగమని చెప్తుంది. రబీ మాటల్ని అర్థం చేసుకున్న బేగం జాన్ నవాబ్ సాబ్ దగ్గరికి వెళ్లి క్షమాపణ అడుగుతుంది. అప్పుడే నవాబ్ సాబ్ కి బేగం జాన్ రబీ మాటలకి ఎంత విలువిస్తుందో అర్థమవుతుంది. ఈ కోటలో నాకంటే రబీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నావేంటని అడిగితే మనసుకి దగ్గరైన వారు చెప్తే వినడంలో తప్పు లేదని సమాధానం ఇస్తుంది. ఇక తర్వాత రోజు రబీ 2 రోజుల కొరకు తనొకసారి ఇంటికి వెళ్ళొస్తానంటే బేగం జాన్ ఆమెను వెళ్ళొద్దని అంటూ చాలా బాధపడుతుంది. నిజానికి బేగం జాన్ కి ఈ కోటలో తన అని చెప్పుకోవడానికి రబీ తప్ప ఎవరూ లేరు. ఇక ఫైనల్ గా బేగం జాన్ ఇష్టం లేకున్నా రబీని వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ 2 రోజులని చెప్పిన రబీ ఇంకా కోటలోకి తిరిగి రాలేదు. దాంతో బేగం జాన్ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న ఇస్మత్ బేగం జాన్ ఒంట్లో పెయిన్స్ వల్ల బాధపడుతుందేమో అని అనుకుని తనే ఆమెకి బాడీ మసాజ్ చేయడానికి రెడీ అవుతుంది. ఇక ఇస్మాత్ బేగం జాన్ వీపు మసాజ్ చేస్తుండగా ఒక్కసారిగా బేగం జాన్ కావాలనే ముందుకు తిరుగుతుంది. అప్పుడు ఇస్మాత్ 2 చేతులు బేగం జాన్ చెస్ట్ పై తగులుతాయి. నిజానికి బేగం జాన్ కి ఇస్మత్ తో తన బాడీని టచ్ చేయించుకోవాలనే ఇంటెన్షన్ కలుగుతుంది. ప్రస్తుతం రబీ లేదు కాబట్టి తన సెక్సువల్ ప్లెజర్స్ ని ఇస్మత్ తో ఫిల్ చేసుకోవాలనుకుంటుంది. ఇస్మత్ కూడా తనకి దగ్గరయ్యేలా ఆమెను సెడ్యూస్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే సీన్ ప్రజెంట్ లో ఇస్మత్ పై కేసు పెట్టిన కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తిని ఇస్మత్ లాయర్ ఆ బుక్ లో నీకు ఎలాంటి పదం వల్గర్ గా కనిపించిందని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి కథలో ఛాతీ అనే పదం కనిపించిందని, అది చాలా వల్గర్ పదం అంటాడు. అయితే అక్కడే ఉన్న మంటూ ఛాతీని ఛాతీ అని కాకుండా చేయి అని అంటారా అని అతనిపై జోక్ వేస్తాడు. తర్వాత కొన్ని రోజులకు నెక్స్ట్ హియరింగ్ లో ఇస్మత్ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. నీలాంటి నీచమైన కథలు రాసే వాళ్లకు జైలు శిక్ష తప్పదని, ఒకవేళ నువ్వు జైలుకెళ్తే నీ కూతురు పరిస్థితి ఏంటని ఇస్మత్ ని భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. కట్ చేస్తే తన్ని తను కంట్రోల్ చేసుకోలేకపోయిన బేగం జాన్ ఇస్మత్ ని దగ్గరగా తీసుకుంటూ సెడ్యూస్ చేస్తూ ఉంటుంది. దాంతో భయపడిన ఇస్మత్ వెంటనే అక్కడి నుంచి పరిగెడుతుంది. నెక్స్ట్ డే రబీ కోటలోకి వచ్చేస్తే ఇస్మత్ ఇక తను ఇబ్బంది పడాల్సిందేమీ ఉండదని రిలీఫ్ ఫీల్ అవుతుంది. తర్వాత రబీ బేగం జాన్ ని కలిసాక బేగం జాన్ ఆమెపై చాలా కోపంగా ఉంటుంది.
2 రోజులని చెప్పి ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళావని అరుస్తూ ఉంటుంది. వెంటనే నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపోమంటుంది. ఇక అదే రోజు రాత్రి నైట్ తను ఇస్మత్ ని తన గదిలోకి పిలుస్తుంది. ఆ గది డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఇస్మత్ కళ్ళ ముందే తన బట్టల్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఆమె చేస్తున్న దానికి భయపడ్డ ఇస్మత్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని అంటుండగానే రబీ అక్కడికి వస్తుంది. రబీకి బేగం జాన్ ఇంటెన్షన్ అర్థమైపోతుంది. ఆమెకి అసలు విషయం తెలియడంతో బేగం జాన్ ఏడ్చేస్తుంది. అప్పుడు రబీ ఆమె దగ్గరికి వచ్చి నీ సిచ్యువేషన్ ఏంటో నాకు అర్థమైందని ఓదారుస్తుంది. తర్వాత అదే రోజు రాత్రి వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతుంటారు. ఈసారి కూడా ఏవో సౌండ్స్ వినిపించడంతో అదే గదిలో పడుకున్న ఇస్మత్ మేల్కుంటుంది. అసలదేంటో చూడాలని ఖచ్చితంగా డిసైడ్ అయిన ఇస్మత్ గది లైట్లను వేస్తుంది. ఫైనల్ గా తనకి బేగం జాన్ కి తన మదర్ కి ఉన్న రిలేషన్షిప్ తెలిసిపోతుంది. కట్ చేస్తే సీన్ ప్రజెంట్ లో కంప్లీట్ విచారణ తర్వాత జడ్జ్ తను కూడా ఇస్మత్ రాసిన బుక్స్ అన్ని చదివానని, అందులో ఏ మాత్రం వల్గర్ గా అనిపించే పదాలు కానీ పాత్రలు కానీ తనకు కనిపించలేదని ఈ కేసుని కొట్టేస్తున్నానంటాడు. అయినా కూడా ఇస్మత్ పై కేసు పెట్టిన అదే కమ్యూనిటీ వాళ్ళు ఇస్మత్ ఇంటి ముందు ధర్నాలు చేస్తుంటారు. ఇక్కడితో మూవీ కంప్లీట్ అవుతుంది.